కొత్త వైద్యుడు. కొత్తగా వైద్యం ప్రారంభించిన చలపతి వద్దకు అంటురోగి ఒకడు వచ్చాడు. వాడికి మందిచ్చి పంపాక చలపతి వణకడం ప్రారంభించాడు. ఇది గమనించిన చలపతి భార్య సుభద్ర కారణమడిగింది. ఇందాక వచ్చిన వాడు అంటురోగి. వాడి జబ్బు నాకంటుకున్నదని భయంగా ఉంది అన్నాడు చలపతి. ఆ తరువాత వాడు నోట మాట లేకుండా పడిపోయాడు. సుభద్ర భయపడి పరుగున వెళ్ళి చలపతి మేనమామ శ్రీపతిని పిలుచుకువచ్చింది. శ్రీపతి ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆయన వద్దనే చలపతి వైద్యం నేర్చుకున్నాడు. శ్రీపతి వచ్చి చలపతి నాడిని పరీక్షించి నాడి నిక్షేపంలా కొట్టుకుంటున్నది. వీడిలో అంటురోగ లక్షణాలేమీ లేవు, కానీ మనిషిలో వణుకు ఉందంటే ఒంట్లో నుంచి చలి పుడుతున్నదన్నమాట. నోట మాట రావడం లేదంటే మెదడుకేదో అయిందన్నమాట. వీడికి శస్త్రచికిత్స చేసి మెదడును సరిచేయాలి. 2 రోజుల పాటు వీడికి కాకరకాయ కూర, కాకరకాయ పచ్చడి, కాకరకాయ పులుసుతో భోజనం పెట్టు. మంచినీళ్లకు బదులుగా కాకరకాయ రసం తాగడానికి ఇస్తూ ఉండు అన్నాడు. ఇందుకు సరేనన్నది సుభద్ర. శ్రీపతి వెళ్ళిపోగానే ఆమె ఆ విధంగా వంట చేసి భర్తను భోజనానికి పిలిచింది. సుభద్ర వండిన ఆహార పదార్థాలు చూస్తూనే చలపతి మండిపడి, మనిషన్నవాడు తినే వంటలేనా ఇవి? అనారోగ్యంతో ఉన్నవాడికి నోటికి హితవుగా చేసి పెట్టాలన్న ధ్యాస కూడా లేదా నీకు అని అన్నాడు. భర్త మాటలకు సుభద్ర బాధపడకుండా, ఆహా, మీకు శస్త్రచికిత్స లేకుండానే మాట వచ్చేసిందే, ఇలా జరగొచ్చని మీ మామయ్య నాకు ముందే చెప్పాడు అన్నది సంతోషంగా. చలపతికి అసలు విషయం అర్థమైంది. తనకు ఇష్టం లేని పదార్థాలను చూస్తే మెదడు ప్రభావితమై శస్త్రచికిత్స అవసరం లేకుండానే సరి అవుతుందని మేనమామ భావించాడు. ఇది కూడా ఒక తరహా వైద్యం అయి ఉండాలి అని తెలుసుకోగానే వాడు భార్యతో, నువ్వు వెంటనే లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి అసలు విషయం చెప్పకుండా ఆ మాట ఈ మాట మాట్లాడి లక్ష్మయ్య భార్య నుంచి ఒక విషయం రాబట్టాలి. లక్ష్మయ్య తండ్రికి ఏ పదార్థాలంటే సుతరాము ఇష్టం లేదో నాకు వెంటనే తెలియాలి. ఎందుకంటే లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి జబ్బే చేస్తే నా వద్దకు వచ్చాడు లక్ష్మయ్య. ఈ జబ్బుకు మందు నాకు తెలియదు. మామయ్యను అడగడానికి నాకు అభిమానం అడ్డు వచ్చింది. అందుకని ఈ ఉపాయం పన్నాను అన్నాడు. సుభద్ర భర్త తెలివికి మెచ్చుకొని లక్ష్మయ్య ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు శ్రీపతి ఎదురై మేనల్లుడి ఆరోగ్యం గురించి అడిగాడు. సుభద్ర అసలు విషయాన్ని ఆయన వద్ద దాచిపెట్టలేకపోయింది. అది విని శ్రీపతి నవ్వి, ఇలాంటి కారణమేదో ఉండాలని నేను అనుకున్నాను. నిజం రాబట్టాలనే కాకరకాయ వైద్యం చెప్పాను. లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి వైద్యం చేస్తే ఎలా? అది నిజమైన జబ్బు. దానికి వైద్యం వేరే ఉంది. పద, ఇంటికి వెళ్దాం అంటూ ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళి మేనల్లుణ్ణి బాగా మందలించి, లక్ష్మయ్య ముందుగా నా వద్దకే వచ్చాడు. నేను చాలా ఎక్కువ డబ్బు అడిగాను. ఎందుకంటే అప్పుడు వాడు నీ దగ్గరికి వస్తాడని. అలాంటి వాడికి వైద్యం చేస్తేనే కదా నీకు పేరు వస్తుంది. నీ కోసం నేనింత శ్రమ పడుతూ ఉంటే నువ్వు నా దగ్గర అభిమానపడతావా అని అన్నాడు. చలపతి తన తప్పుని ఒప్పుకొని శ్రీపతి వద్ద ఆ జబ్బుకు వైద్యం ఎలా చేయాలో తెలుసుకున్నాడు. మేనమామ వెళ్ళిపోగానే చలపతి మళ్ళీ వనకసాగాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరికేం వైద్యం చేయాలండి అన్నది సుభద్ర. నాకింకా వణుకు జబ్బు తగ్గలేదు. కొంతకాలం పాటు మంచం మీదనే ఉండాలి. నేను లక్ష్మయ్య తండ్రికి మందు పంపిస్తాను, కానీ మిగతా రోగులెవ్వరినీ చూడను అన్నాడు చలపతి. అప్పుడు సుభద్ర, హలివేరు గంధం తీసి తులసాకుల రసంతో కలిపి ఇస్తాను. అది ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు తీసుకోండి. అప్పుడు మీరు అంటురోగులకు వైద్యం చేసినా ఏ ప్రమాదమూ ఉండదు. అనవసరంగా భయపడి వృత్తిలో చెడ్డ పేరు తెచ్చుకోకండి అన్నది. చలపతి ఆశ్చర్యంగా, నేను అంటురోగాలకు భయపడుతున్నానని నీకెలా తెలుసు అని అడిగాడు. వైద్యం ప్రారంభించిన కొత్తలో అలానే ఉంటుందిట, మీ మేనమామగారు చెప్పారు అన్నది సుభద్ర. ఓహో, తను అలా చేసి ఉంటాడు, అందుకనే ఆయనలా అందరూ భయపడతారని అనుకుంటున్నాడు మామయ్య అన్నాడు చలపతి ఉక్రోషంగా. అవునట, అది చెప్పారు. మీకు కనుముక్కు తీరే కాదు, బుద్ధుల్లోనూ మేనమామ పోలికేనట అన్నది సుభద్ర. చలపతి గతుక్కుమన్నాడు. తల్లి పుట్టిల్లు గురించి మేనమామకు చెప్పినట్లు తను చేస్తున్నదేమిటి? పరోక్షంగా మేనమామ నుంచి వైద్య రహస్యాలు తెలుసుకొని తను ఆయనను మించిన వైద్యుడు అనిపించుకోవాలనుకోవడం బుద్ధిగలవాడు చేసే పనేనా? వాడు మర్నాటి నుంచి తనకు తీరుబడి ఉన్నప్పుడల్లా
మేనమామకు శుశ్రూష చేసి త్వరలోనే వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.